హలో అండి అందరికీ. ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఆ మహాదేవుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు శివరాత్రి ఉపవాసాలు చేస్తారు కదా, మేము కూడా చేస్తున్నాము. అందుకే వంట అయితే ఏమీ చేయలేదు. ఇక మా పిల్లల కోసం అయితే నిన్న సాయంత్రమే కొంచెం తోటకూర కర్రీ అయితే చేశాను. ఈరోజైతే మార్నింగ్ కొంచెం రైస్ పెట్టి వాళ్ళకైతే అదే వేసి తినిపించేశాను. ఇక మా వారైతే శివయ్య భక్తుడండి, చాలా పూజిస్తారు తను చిన్నప్పటి నుంచి. ఇంకా తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇలా శివయ్య కోసము మహాశివరాత్రి రోజైతే ఉపవాసం అయితే చేస్తారండి. ఈవినింగ్ అయితే తింటారు రైసు. సో నేను కూడా మా పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నాను. మా పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నుంచి చేస్తున్నాను. అప్పుడైతే మాకు కొంచెం సంతానం కలగలేదు. అప్పుడైతే మొక్కుకున్నాను. అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను. మధ్యలో అయితే ఒక 2 సార్లు అయితే ఆపేశానండి. ఎందుకంటే అప్పుడైతే ఫీడింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫీడింగ్ అయితే బంద్ చేశాను కాబట్టి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా వారైతే చాలా ఇష్టం అండి తనకు శివయ్య అంటే. కాలినడకన వెళ్తాడు. ఇక్కడ వేములవాడ అంటే తెలిసే ఉంటుంది కదా చాలామందికి. మా ఇంటి దగ్గర నుంచి కాలినడకన వెళ్తారు అక్కడికి వేములవాడకు. మాకైతే చాలా ఇచ్చాడండి ఆ పరమశివుడు. ఎప్పటికీ ఆ శివయ్య రుణం అయితే మర్చిపోలేము. అందుకే ఇలా మాకు తెలిసినట్టుగా ఏదో చిన్నగా అయితే ఉపవాసం అయితే చేస్తామండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. మరొకసారి అందరికీ ఆ మహాదేవుని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.